హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. ఏకా ఉద్యమం. ఈ ఏకా ఉద్యమం 1921లో ప్రారంభమై 22 వరకు కొనసాగినట్లు చెప్పవచ్చు. ఈ ఏకా ఉద్యమం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య, దాని పరివాహ ప్రాంతాలలో వచ్చినటువంటి ఉద్యమమే ఏకా ఉద్యమం. ఈ ఏకా ఉద్యమం ఎందుకొచ్చిందంటే ముఖ్యంగా అది అద్దెలు అధికంగా చేయడం. ఆనాడు భూస్వాములు, జమీందారులు రైతుల నుంచి అద్దె కిరాయిలని 50% పెంపు చేసి అధిక అద్దెలను వసూలు చేయడంతోటి, ఇతర అక్రమ వసూలు పెరగడంతోటి ఇక్కడ ఉన్నటువంటి వారు ఉద్యమాన్ని చేపట్టడం అనేది జరిగింది. ప్రధాన కారణం ఏందంటే అద్దెలను అధికంగా వసూలు చేయడం, ఇతర అక్రమ వసూల వల్ల ఈ ఏకా ఉద్యమం రావడం అనేది జరిగింది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి మాదారి పాసి. ఈ మాదారి పాసి అనేటటువంటి వ్యక్తి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడం అనేది జరిగింది. ఇది ఇటీవల కాలంలో జరిగినటువంటి సివిల్ సర్వీస్‌లో కూడా ఏకా ఉద్యమం మీద క్వెషన్ రావడం అనేది జరిగింది. ఇది అత్యంత ఇంపార్టెంటు యాస్పిరెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఏకా ఉద్యమం ఏ ప్రాంతంలో వచ్చిందంటే అవధ్ ప్రాంతంలో వచ్చింది. దాని పరివాహ ప్రాంతంలో వచ్చింది. దీనికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి మాదారి పాసి. దీనికి కారణం ఏంది? ఏకా ఉద్యమం రావడానికి గల కారణం ఏందంటే అధిక అద్దెలు వసూలు చేయడమే అత్యంత ముఖ్యమైనటువంటి కారణం. మరి మనకు క్వెషన్ మళ్ళీ ఎట్లా అడగడానికి అవకాశం ఉందంటే నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో వచ్చినటువంటి ఉద్యమం ఏందని కింద ఇస్తాడు. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఏకా ఉద్యమం. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా వచ్చిన ఉద్యమమే ఏకా ఉద్యమంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.